జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. ఈ రోజు జేవీవీడి ప్రోగ్రామ్ జగనన్న విదేశీ విద్యా దీవెన అండ్ ఆల్సో కొత్త స్కీమ్ జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం అనే ఈ రెండు స్కీమ్కు కూడా విడుదల చేయడానికోసం ఇక్కడ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ద రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నాము. I welcome the Honorable CM, Honorable Minister for Social Welfare, Dr. Mergu Nagarjuna Garu, respected Chief Secretary Sir, and all my other senior colleagues and all the district collectors and the team there out. My very good morning to all of you. So today we are releasing the almost second installment for those students who have been selected under JVVD. అండ్ ద స్ప్రింగ్ సీజన్కి సెలెక్ట్ అయిన పిల్లలకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ అవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈసారి సెలెక్ట్ అయిన పిల్లల్లో చూస్తే సార్ టాప్ నంబర్ 1 యూనివర్సిటీలో సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు, కార్నీ మెలన్ యూనివర్సిటీలో. అండ్ సెకండ్ ఇస్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్ నంబర్ 1 సార్ యాజ్ పర్ ద ర్యాంకింగ్. మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఒకరు వెళ్తున్నారు సార్, ఇది టాప్ యూనివర్సిటీ. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ నుంచి ఒక అబ్బాయి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్లో, దట్ ఈస్ ఆల్సో ప్లేస్డ్ సెకండ్ సార్ ఇన్ ది ర్యాంకింగ్. సో ఇది టాపర్స్ ఈసారి ఈ స్కీమ్ అండ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద వెళ్తున్నారు. మనం 21 సబ్జెక్ట్ పెట్టాం సార్. ఆ 21 సబ్జెక్ట్లో దాదాపు మనకి ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎక్కువ ఇంజనీరింగ్ వెళ్తున్నారు సార్. సో జనరల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక 50% పిల్లలు అటువంటి స్ట్రీమ్స్లో వెళ్తున్నారు సార్. మిగతా వాటిలో ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్లో కూడా నెక్స్ట్ హైయెస్ట్ ఉన్నారు సార్. ద రెస్ట్ 30 or 40% మెడిసిన్, బిజినెస్ అండ్ అగ్రికల్చర్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతున్నారు సార్ ఇప్పుడు ఇచ్చిన మన రివైజ్డ్ జీవో ప్రకారం. సో ఇప్పుడు దీంట్లో సార్ రిలీజెస్లో పాత జీవో ప్రకారం ఉన్న పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయి సెకండ్ సెమ్, థర్డ్ సెమ్లో ఉన్న వాళ్ళకు రిలీజ్ చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్త సెలెక్షన్ అయిన 51 పిల్లలకు కూడా తమరు ఈరోజు రిలీజ్ చేస్తారు సార్. రెండో స్కీమ్ అయిన జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం కూడా సార్, దీంట్లో మనము కొత్త స్కీమ్ తీసుకుని వచ్చినప్పుడు ప్రిలిమినరీకి సెలెక్ట్ అయిన పిల్లలకి 1 లక్ష రూపాయలు వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి తయారు చేసుకోవడానికోసం వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది సార్. అలాగే వాళ్ళు మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వెళ్ళే పిల్లలకి ఒక 50,000 వాళ్ళు చదువులకి మళ్ళీ ఖర్చుకి వాళ్ళు ఇంటర్వ్యూకి తయారు చేయించుకోవడానికి కూడా దీంట్లో ఈ స్కీమ్లో వాళ్ళకు మనము ఎలిజిబిలిటీ ఇచ్చాం సార్. సో దాని క్రింద కూడా ఈరోజు ₹1,00,00,000 రిలీజ్ కావటం జరుగుతుంది సార్. సో దట్స్ అబౌట్ ద స్కీమ్ డీటెయిల్స్ సార్. ఇఫ్ సార్ పర్మిట్స్ దెన్ we will go to the next item of the program sir. Sheet sir minister garu maatladutu tarvata ఏవి పెట్టుకుంటారు. I request the Honorable Minister for Social Welfare, Dr. Mergu Nagarjuna, to address the gathering. Next year. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర అధికారులు, విద్యార్థులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ సంబంధించి వారికి డబ్బులు రిలీజ్ చేయడానికి సంబంధించి తీసుకున్న కార్యక్రమం. ఒకటి జగనన్న విదేశీ విద్య. జగనన్న విదేశీ విద్య పథకం అనేది ఒక అడుగు వెనక్కి వెళ్తేనా 2016, 17, 17, 18 సంబంధించి 3,326 మంది విద్యార్థులు దాదాపు 318 కోట్ల రూపాయలు ఇదివరకు ప్రభుత్వం అప్పు కట్టకుండా వదిలేస్తే, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత ప్రభుత్వంలో అనేకమైన అవకతవకలు జరిగితే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దానిలో పర్టికులర్గా ఇది వరకు ఈ స్కీమ్ని చాలా డోల్ డ్రమ్ చేశారన్న. విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు ఇబ్బడిగా చేర్చుకోవడానికి ట్రై చేయటం, చేరినటువంటి విద్యార్థులు కూడా
ఒక విద్యా సంస్థకు అని చెప్పేసి సెలెక్ట్ అయ్యి వేరే విద్యా సంస్థకు వెళ్ళటం, ఒక కోర్సుకు అని చెప్పేసి వేరే కోర్సులో చేరటం, లేకపోతే దరఖాస్తులు చిరునామాలు ఇస్తే ఈ రోజుకి అడ్రస్ వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి, ఒక దేశానికి పర్మిషన్ తీసుకుని ఇతర దేశానికి వెళ్ళటం, అనేకమైనటువంటి అవకతవకలు, కోర్సు కూడా ఇన్కంప్లీట్గా చేయకుండా వచ్చేసినటువంటి పరిస్థితి చూసేవన్నా. ఈ పరిస్థితిలో విదేశీ విద్య మీద పూర్తిగా పాత ప్రభుత్వం వదిలేస్తే మనం వచ్చిన తర్వాత చాలా గొప్ప ఆలోచనతో ఈరోజు దరిదాపు QS టైమ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ర్యాంకింగ్స్ పెట్టి దరిదాపు ఇదివరకు 15 లక్షలు వాళ్ళు SC ST BC మైనారిటీస్కి ఇచ్చేవాళ్ళన్నా 10 లక్షలు ఓసీకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు SC ST BCలకి 1,25,000 రూపాయలు అంటే టోటల్గా ఉన్న మొత్తం ఇస్తూ 1,25,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఏమో ఓసీలకు ఇస్తా ఉన్నా. ఇది ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా చివరికి విమాన ఛార్జెస్ వీసాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినట్టు ఆ ఖర్చులు కూడా మనం రియంబర్స్ చేస్తా ఉన్నాం. ఇలాంటివి చదవటం వలన దేశంలోనే SC ST BC మైనారిటీలకు సంబంధించి కానీ పేద పిల్లలు కానీ నోబెల్ గ్రహీతలు చదువుకున్నటువంటి నిలయమైనటువంటి యూనివర్సిటీలో, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్లో, తర్వాత గొప్ప గొప్ప సంస్థల్లో టీమ్ కుక్ కానీ స్టీవెన్ జాబ్స్ కానీ అలాంటి వాళ్ళు CEOలుగా పనిచేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ కంపెనీస్లో పనిచేసినటువంటి వారు చదివినటువంటి యూనివర్సిటీలో చదువుతున్న పరిస్థితి ఉందన్న. దీనిని తట్టుకోలేక ప్రతిపక్షం ఈరోజు విదేశీ విద్య తీసేసింది, విదేశీ విద్య తీస్తే చెప్తా ఉన్నారన్న. కళ్ళు లేని కబోజుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. విదేశీ విద్య గత ప్రభుత్వంలో మీ వల్ల మోసపోయి నష్టపోయినటువంటి ప్రజానికం, దానివల్ల ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉందన్న. ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి మీ చేతుల మీదుగా పిల్లలకి డబ్బులు వేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, రెండో ప్రోగ్రాం కూడా మరి జగనన్న సివిల్ సర్వీసెస్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మీరు తీసుకున్న గొప్ప నిర్ణయంలో మరి ప్రిలిమినరీ సివిల్స్ కానీ లేకపోతే ఫిల్మ్ క్వాలిఫై మెయిన్స్ వాళ్ళకి కానీ మరి 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళని తర్ఫీదు ఇచ్చి మంచిగా సెలెక్ట్ అవటానికి ఆస్కారం ఉన్న ఈ రెండు ప్రోగ్రామ్స్ ఈరోజు తమ చేతుల మీదుగా మరి అన్వీల్ చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ మన JVVD సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఆన్లైన్లో ఉన్నారు సార్. దాదాపు ఎవరికి టైమింగ్ సింక్ అయిందో వాళ్ళు కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అందరూ విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారా? ఎస్ సార్. మన ఇప్పుడు ముందు వెళ్ళిపోయి ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉన్న పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంటరాక్ట్. కొత్త పిల్లలు కూడా పోయినారా? కొత్త పిల్లలు కొంతమంది వెళ్ళారు సార్, 50. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కాబట్టి జనవరిలో వాళ్ళకి అడ్మిషన్ సార్. ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది, జనవరికి వెళ్ళిపోతారు సార్ పిల్లలు. సార్ విత్ యువర్ పర్మిషన్ సార్, దర్ ఇస్ అన్ AV ఆన్ JVVD అండ్ ఆల్సో JCSP సార్. ఎస్ సార్. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ల కదలిక, ఒక్కో జగనన్న విద్యా పథకం కోట్లాది విద్యార్థుల జీవితాల్లో బతుకు బాట. ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం. స్కూలు దాటితే కాలేజీకి, కాలేజీ దాటితే క్యాంపస్ కి వెళ్లేందుకు కెరీర్ కమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్ని నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. చదువు చెప్పించడమే కాకుండా వారు ఉద్యోగాల్లో చేరే వరకు బాధ్యత భుజానికెత్తుకున్న సారు జగన్ సారు ఒక్కరే. అలాంటి జగనన్న పాలనలో మరో ముందడుగు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పథకం. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం సివిల్ సర్వీసెస్ కి ఎంపిక కావడానికి సమాజంలోని సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఆర్థికంగా మద్దతునివ్వడం. ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్ ఎంపికలను మెరుగుపరచడం. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తే 1,00,000 రూపాయలు, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే 50,000 రూపాయలు ఇస్తున్న జగనన్న. ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్తే ఇస్తారు, కానీ జగన్ గారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంత అమౌంట్, మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత అమౌంట్, ప్రతి స్టెప్ లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా మోటివేటింగ్ గా, చాలా
ఇదిలా ఉంది. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యాను. సో ఈ స్కీమ్ ద్వారా నాకు అదేవిధంగా నాలాంటి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు సివిల్ సర్వీస్ అయ్యి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే వాళ్ళ కోరికను నెరవేర్చుకోవచ్చు. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అయ్యాను ఈ ఇయర్కి. నాకు జగన్